ఉత్పత్తిని శరవేగంగా ఆధునీకరించుకుంటుంది. ప్రధానంగా అణ్వాయుధాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత్కు చైనా నుంచి పెను ప్రమాదం పొంచి ఉందని అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక వెల్లడించింది. ఇరుగు పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం చైనాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అంతేకాదు, ఇటీవలి కాలంలో తైవాన్పై కూడా చైనా కన్నేసింది. ఏదో ఒక రోజు తైవాన్ను కబళించి వేయాలన్నది చైనా ప్లాన్గా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తైవాన్ జలసంధిలో చైనా బలగాలు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో తన ఆయుధ సంపత్తిని ఆధునీకరించడంపై ప్రస్తుతం చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. అలా ఇలా కాదు, అత్యంత అధునాతన ఆయుధాలను డ్రాగన్ కంట్రీ కొనుగోలు చేస్తోంది. దీనికోసం చైనా తన వార్షిక బడ్జెట్లో రక్షణ రంగానికి టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది తన మిలిటరీ బడ్జెట్ను చైనా బాగా పెంచింది. క్రిందటి ఏడాదితో పోలిస్తే రక్షణ రంగ బడ్జెట్ను 5.2% పెంచింది. దీంతో రక్షణ రంగానికి మొత్తం $247 బిలియన్ కేటాయించింది. అమెరికా రక్షణ రంగ నిఘా సంస్థ ఒక నివేదిక ఈ విషయం వెల్లడించింది. ఇదిలా ఉంటే చైనా దగ్గర ఇప్పటికే అణ్వాయుధాలు భారీ సంఖ్యలో పోగుపడ్డాయి. చైనా న్యూక్లియర్ వార్ హెడ్స్ 600 దాటాయి. అయితే దీంతో చైనా సంతృప్తి పడడం లేదు. 2030 నాటికి 1000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను తమ ఆయుధాగారంలో నిల్వ చేసుకోవాలని చైనా పాలకులు డిసైడ్ అయినట్లు అమెరికా నివేదిక కథనం. 2035 వరకు ఇలా ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపైనే చైనా దృష్టి పెడుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే చైనా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని నిర్ణయించుకోవడంపై అనేక కారణాలున్నాయి. ప్రధానంగా తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండాలన్నదే డ్రాగన్ కంట్రీ అభిమతం అని తెలుస్తోంది. వాణిజ్యం, దౌత్యం, భద్రతా పరంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలని చైనా నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ పరిశీలకుల కథనం. మొత్తం మీద ఇటు తూర్పు ఆసియా, అటు ప్రపంచ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదగాలన్నదే చైనా ప్రధాన లక్ష్యమని వీరంటున్నారు. అయితే చైనా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడాన్ని భారత్ గమనించింది. ఇందుకు అనుగుణంగా భారత్ కూడా నిర్ణయాలు తీసుకుంటోంది. చైనాకు ఏమాత్రం తీసిపోకుండా తాను కూడా ఆయుధాలు పెంచుకోవడంపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే సరిహద్దు ప్రాంతాల్లో, ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి సరిహద్దుల్లో చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాలే కారణం. వాస్తవానికి చైనా 14 దేశాలతో దాదాపు 22,000 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. మన దేశం సంగతికి వస్తే చైనాతో 3,488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దుంది. ఇది 3 సెక్టార్ల ద్వారా వెళ్తుంది. వెస్ట్రన్ సెక్టర్ అంటే జమ్మూ కాశ్మీర్, సెంట్రల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉంటుంది. నార్త్ సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల నుంచి వెళుతుంది. చైనా, భారత్ మధ్య అనేక ప్రాంతాలకు సంబంధించి చాలా కాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ 2 దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవంటున్నారు నిపుణులు. దీంతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్నే ఇప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించడానికి ఒక ప్రామాణికంగా 2 దేశాలు పెట్టుకున్నాయి. చైనా వ్యవహార తీరును గమనిస్తే రానున్న రోజుల్లో సరిహద్దుల దగ్గర మరింత ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా దురాక్రమణలకు చెక్ పెట్టడానికి భారత్ కొన్ని